బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. పెద్దలు ఎక్కువగా చెప్పే సామెతే ఇది. ప్రకాశం జిల్లాలో కొందరు రాజకీయ నాయకుల పరిస్థితి కూడా ప్రస్తుతం అలానే ఉంది. జిల్లా రాజకీయాలను ఒకప్పుడు ఈ నేతలు శాసించారు. జిల్లాలో వీళ్లు చెప్పిందే చెల్లుబాటుగా నడిచింది. గ్రామ నాయకుడి నుండి పార్టీ అధినాయకుడి దాకా వీళ్ల మాటే వేదవాక్కుగా నడిచింది. పాపం అలాంటి నేతలు 2025 సంవత్సరంలో ఎందుకో రాజకీయంగా వెనకబడ్డారు అనే దానికన్నా పూర్తిగా సైలెంట్ మోడ్లోకి వెళ్లారు అనటం కరెక్టేమో. కనీసం 2026 ఈ నూతన సంవత్సరంలోనైనా రాజకీయంగా దూకుడు పెంచుతారా అని వారి అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇంతకీ ఎవరా నేతలు, ఏందా కథ ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా రాజకీయాలు అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కరణం బలరాం కృష్ణమూర్తి. ఆయన అభిమానులు ముద్దుగా టైగర్ అని పిలుచుకుంటారు. పార్టీలకు అతీతంగా జిల్లా అంతా అనుచరగణం. జిల్లా రాజకీయాల్లో 40 సంవత్సరాలుగా చక్రం తిప్పిన నేత. 2019లో టీడీపీ నుండి గెలిచి అప్పటి అధికార వైసీపీ పార్టీలో చేరటంతో నెమ్మదిగా కరణం బలరాం రాజకీయ జీవితం మసకబారటం మొదలుపెట్టింది. 2024లో కరణం బలరాం కుమారుడు వెంకటేష్ చీరాల నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అంతే, అడపా కరణం వెంకటేష్ కార్యక్రమాల్లో కనిపించినా కరణం బలరాం మాత్రం సైలెంట్ మోడ్లోనే ఉండిపోయారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమైనా 2026 నుండి ఆయన రాజకీయంగా దూకుడు పెంచుతారా లేదా అనేదే ఇప్పుడు ప్రశ్న. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీలో 20 సంవత్సరాలకు పైగా జిల్లాలో అన్ని తానే నడిపిన నేత. జిల్లాలో ఎవరికి ఏ పదవి కేటాయించాలన్నా బాలినేని కటాక్షం లేనిదే పదవి రాదు. బాలినేని ఒంగోలు వస్తున్నాడు అంటే రైల్వే స్టేషన్కు గుంపులుగా వెళ్లి మరీ స్వాగతం పలికేవారు. 20 సంవత్సరాలుగా జిల్లాను శాసించిన బాలినేని 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. ఓటమిని జీర్ణించుకోలేని బాలినేని ఎన్నికల అనంతరం అనూహ్యంగా వైసీపీని వీడి జనసేన పార్టీ పంచన చేరారు. జనసేన పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తారు అనుకున్న బాలినేని అభిమానులకు నిరాశ మిగిలింది. పాపం బాలినేని కూడా 2025లో సైలెంట్ మోడ్కే పరిమితమయ్యారు. తను కూడా తన రాజకీయ వారసుడి భవిష్యత్ కోసం పడరాని పాట్లు పడుతున్నారు. 2026లోనన్నా రాజకీయంగా దూకుడు పెంచుతారేమో చూడాలి మరి. మరో నేత మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి కేబినెట్ మంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా జిల్లాలో చక్రం తిప్పారు. 2019 టీడీపీ ఓటమి అనంతరం కేవలం వ్యాపార సౌలభ్యం కోసం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో తిరుగులేని నేతగా ఎదిగిన సిద్ధాను వైసీపీలో కరివేపాకులా చూశారు. 2024లో వైసీపీ ఓటమి అనంతరం వైసీపీకి గుడ్ బై చెప్పి ప్రస్తుతం సిద్ధా కూడా సైలెంట్ మోడ్లోనే ఉన్నారు. సిద్ధా కూడా కుమారుడిని రాజకీయంగా ఉన్నత పదవుల్లో చూడాలి అని తహతహలాడుతున్నారు. పాపం కాలమే ఇప్పుడు కలిసి రావటం లేదు. 2026 సంవత్సరం అన్నా సిద్ధాకు రాజకీయంగా కలిసి వస్తుందేమో చూద్దాం మరి. ఇప్పుడు చెప్పుకునే నేత ఎంపీపీగా ప్రస్థానం మొదలుపెట్టినా ఆమంచి కృష్ణమోహన్, ఆ తర్వాత జెడ్పీటీసీ ఎమ్మెల్యేగా ఎన్నిక, ఒకసారి ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసి గెలిచిన చరిత్ర. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లా రాజకీయాల్లో ఈయన కూడా చక్రం తిప్పారు. చీరాల్లో నన్ను కొట్టేవాడే లేడు అన్నట్లు వ్యవహరించారు. పాపం చీరాల్లో వరుస ఓటములతో ఆ పార్టీ ఈ పార్టీ అంటూ పార్టీలు మారినా ఆమంచి కృష్ణమోహన్ క్రేజు మాత్రం పెరగలేదు. రాజకీయంగా ఎంత ఎదిగారో అంతే అంత అధాపాతాలని కూడా చేరారు ఆ మంచి కృష్ణమోహన్. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నేతలు జిల్లా రాజకీయాల్లో తమదైన శైలిలో ముద్ర వేసిన నేతలే. ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు ఈ నేతలంతా
సైలెంట్ మోడ్కే పరిమితమయ్యారా, లేక మంచి కాలం కలిసి వస్తే ఆ కాలం కోసం ఎదురు చూస్తున్నారా అనేదే ఇప్పుడు ప్రశ్న. కాకల తీరని నేతలుగా చెప్పుకునే ఈ నేతలకు 2026 అన్నా కలిసి వస్తుందో లేదో చూడాలి మరి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.